ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఆస్తుల వివాదం, అన్నదమ్ముల మధ్య ఫైట్, నిత్యం గొడవలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఫ్యామిలీ పంచాయతీ, కోర్టుల్లోనూ తేలని కాంట్రవర్సీ వ్యవహారం. ఇలా నిత్యం ఫ్యామిలీ వివాదాలతో మీడియాలో ఫోకస్ అవుతున్న మంచువారి కుటుంబ వివాదం మరోసారి భగ్గుమంది. ఈసారి కార్లు ఎత్తుకెళ్లారంటూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి వివాదం హీట్ పెంచుతోంది. గత కొన్ని నెలల క్రితం సినిమా లెవెల్లో సాగిన మంచువారి ఫ్యామిలీ వివాదం సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో మనోజ్ ఇంట్లో కారుల చోరీతో మరోసారి తెరపైకొచ్చింది. ఇప్పటికే ఆస్తుల పంపకాల విభేదాలతో మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చరచ్చకగా ఇప్పుడు కార్ల రగడ కాకపుట్టిస్తోంది. తన ఇంట్లోని కార్లను అన్న మంచు విష్ణు చోరీ చేశారంటూ మనోజ్ హైదరాబాద్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారుతోంది. మరోపక్క తాను ఇంట్లో లేనప్పుడు కారుతో పాటు కాస్ట్లీ వస్తువులను విష్ణు ఎత్తుకెళ్లారని నార్సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారు. జల్పల్లిలోని ఇంటిలోకి 150 మంది వ్యక్తులు చొరబడి విలువైన వస్తువులను తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తన ఇంట్లోని కార్లన్నీ విష్ణు ఆఫీసులో ఉన్నాయంటూ వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అప్పగించారు. కొంతమంది గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించారని ఫిర్యాదులో తెలిపారు. దాంతో పాటు ఇంట్లోని కొన్ని వస్తువులను కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన కూతురు బర్త్డే వేడుకల కోసం రాజస్థాన్ కు వెళ్లగా విష్ణు ఇంట్లోకి ప్రవేశించి రచ్చ చేశారని మంచు మనోజ్ పోలీసుల ముందు వాపోయారు. తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావటం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణుపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని మంచు మనోజ్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి మంచు మోహన్ బాబు కుటుంబంలో గతేడాది చివరి నుంచి వరుసగా విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మోహన్ బాబు విష్ణుపై మంచు మనోజ్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మంచు ఫ్యామిలీలోని ఆస్తుల వివాదం పీక్ స్టేజ్ కు చేరడంతో పోలీసులు సైతం సీరియస్ అయ్యారు. న్యూసెన్స్ లు క్రియేట్ చేయొద్దని 2 వర్గాలకు వార్నింగ్లు కూడా ఇచ్చారు. అందరూ కూర్చొని ఇంటి సమస్యలు పరిష్కరించుకోవాలని మోహన్ బాబు ఫ్యామిలీకి స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంచు ఫ్యామిలీలో విభేదాలు కాస్త సర్దుకున్నాయి అనుకునే లోపే తన అన్న విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. మనోజ్ ఫిర్యాదుతో మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదాలు రచ్చడెప్పుతున్నాయి. అయితే మనోజ్ ఆరోపణలపై విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలా ఉంటే ఉదయం నుంచి జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు.